ఆదిలాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ కారిడార్లో భూములు కోల్పోతున్న రైతులకు ఎకరాకు 40 లక్షలు ఇవ్వాలని రైతులు కోరారు. అలాగే ఇంటికో ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని ప్రజావాణిలో కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేశారు. తాతల కాలం నుంచి తాము భూములను సాగు చేసుకుంటూ పాతి పొందుతామని రైతులు కలెక్టర్కు వివరించారు. ప్రభుత్వం ఎకరాకు రూపాయలు 12 లక్షల చెల్లింపు ఏమాత్రం సమంజసం కాదని స్పష్టం చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చని పక్షాన ఇండస్ట్రియల్ పార్క్కి భూములు ఇవ్వబోమంటున్న భూ నిర్వాసితుల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంబంధించి ఇప్పటికే భూసేకరణకు సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా కొనసాగుతున్న నేపథ్యంలో నిర్వాసితులు పెద్ద ఎత్తున కలెక్టరేట్కు తరలి వచ్చారు. చాలా మంది కూడా భూములంతా కూడా కోల్పోతున్న వారంతా నిర్వాసితులు తమ డిమాండ్ సాధన కోసం ఈరోజు కలెక్టర్కు వచ్చారు. ఏం డిమాండ్ చేస్తుండ్రు? ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి చాలా రకాల ఇప్పటికే గ్రామ సభలు పూర్తయినాయి. ఏం డిమాండ్ చేస్తారు? చాలా అభినందనీయమండి. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి మేము అభినందిస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే రైతులు చాలామంది అంటే ఇండస్ట్రియల్ కారిడార్లో భూములు కోల్పోతున్న రైతులంతా కూడా హత్తిఘాట్ కూడా రాంపూర్ కోరట తర్వాత గిమ్మ బోరజ మండలంలో ఉన్నటువంటి రైతులంతా కూడా ఇక్కడికి చాలామంది రావడం జరిగింది. ఒకటి నేను అందరం కలెక్టర్ గారితో కలవడానికి రావడం జరిగింది. కలెక్టర్ గారికి ఇప్పుడే మేము కలిసి వచ్చాము. తప్పకుండా మీతో అంటే రైతులతో ఈ భూములు పోయేటటువంటి రైతులందరితో తప్పకుండా నేను ఒక అంటే సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత మీ అభిప్రాయాలు సేకరించిన తర్వాత మాత్రమే ధర మేము నిర్ణయించిన తర్వాత మీ అభిప్రాయం మటుకు ధర నిర్ణయించిన తర్వాత మాత్రమే నేను అంటే భూసేకరణ చేస్తామని చెప్పి కలెక్టర్ హామీ ఇవ్వడం జరిగింది. మా అందరి తరపు రైతుల తరపు నుంచి కలెక్టర్ గారికి ప్రత్యేకమైన గ్రామ సభ రోజు ఏమేమి డిమాండ్ చేశారు? గ్రామ సభలో ఏం చెప్పినా మొన్న అంటే జూన్ 20వ తారీఖున గిమ్మా గ్రామ పంచాయతీ గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఆ గ్రామ సభలో ఏదైతుందో రైతులు అంతా కలిసి ఒక ఆలోచనకు వచ్చి ఒక నిర్ణయానికి వచ్చి ఎకరానికి 40 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు అంటే రైతులు అనుకోవడం జరిగింది. కాబట్టి అదే మాటను కట్టుబడి రైతులంతా కూడా అదే మాట కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా రైతుల యొక్క అభిప్రాయం అంటే రైతులు నష్టపోకుండా ఖచ్చితంగా, ఎందుకంటే ఆ భూములు అనేటటువంటి ఆ రైతులకు అంత జీవనోపాధి ఎన్నో వంశపారంపర్యంగా ఆ రైతులను సాగు చేసి ఆ భూములను సాగు చేసి పంటలు పండించేటటువంటి భూములు కాబట్టి ఖచ్చితంగా ఎకరానికి 40 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు గిమ్మలో జరిగిన గ్రామ సభలో రైతులంతా నిర్ణయం చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మా విన్నపాన్ని మన్నించి ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ మా యొక్క ఈ మెసేజ్ని అంటే గవర్నమెంట్కి తీసుకెళ్ళి మాతో అంటే రైతులతో ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి రైతులకు ఎకరానికి 40 లక్షల నష్టపరిహారం కాకుండా తర్వాత భూములు కోల్పోయినటువంటి అక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా రైతుల తరపు నుంచి మేము రాష్ట్ర ప్రభుత్వానికి తర్వాత జిల్లా కలెక్టర్ గారికి భూములు ఏమన్నా అంటే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది, పంటలు వేసుకున్నారా? అంటే డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటుందంటే? పంటలు అయితే ఇప్పుడు వేసుకున్నాం, కానీ 3 నెలల్లో ఖాళీ చేయాలని చెప్పేసి వాళ్ళు గ్రామ సభలో చెప్పడం జరిగింది. 3 నెలలు అంటే సాధ్యం కాదు. ఇప్పుడు వర్షాలు సరిగ్గా లేకపోవడం వల్ల పంటలు కొద్దిగా క్రాప్ లేటుగా వస్తుంది. మాకు ఇప్పుడు ఎకరానికి 40 లక్షల రూపాయలు డిమాండ్ ఇవ్వాలి. ఎందుకోసమంటే అట్లాంటి భూములు మనం బయట కొనుక్కోవాలంటే సాధ్యం కాదు ఆ రేటు ఇవ్వకపోతే. మరియు ప్రతి యూత్కు ఒక్కొక్క ఉద్యోగం ఇవ్వాలన్నది డిమాండ్. మళ్ళా వాళ్ళకు ఉండడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం ప్లేస్ ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే బాగుంటుంది. నువ్వేమంటావు కాక? ఎన్ని ఎకరాలు ఉన్నది? ఎన్ని ఎకరాలు? 4 ఎకరాలు 5 గుంటలు సార్. డిమాండ్ ఏమి, మేము ఆ భూములు అయితే మేము జీవనాధారం గడది. ఎందుకంటే తరతరాల నుంచి ఉన్న భూములు అవిటితోనే మా జీవధారం నడిచింది. అవి మరి కనిపించకుండా కనుమరుగైపోతున్నాయి మా భూములు. మరి మేము ఎట్లా బతుకుతాము? మరి బ్రతలేకున్నాము. తగిన రేట్లు మాకు 40, 45, 50 లక్షల దాకా ఇవ్వాలా. మరి అలా పోయిన దానికి మాకు ఉద్యోగాలు, మా పిల్లలకు ఉద్యోగాలు కూడా కావాలా. అందుకే దయచేసి చెప్తున్నాను. మొత్తంగా తాము భూములు ఇవ్వడానికి కారిడార్కు సంబంధించి భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా ఎకరాకు 40 నుంచి 45 లక్షల రూపాయలు మార్కెట్ వాల్యూ ప్రకారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే భూముల ధరలు అదే 40 నుంచి 45 లక్షల రేటు పలుకుతున్న నేపథ్యంలో అదే ధరలు కొనసాగిస్తేనే తాము భూములు ఇస్తామని చెప్పి నిర్వాసితులు పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస ఆదిలాబాద్.